అబ్బా. అయ్యా రాజా, నాయనా, నువ్వు తాళి కట్టిన పిల్ల పారిపోయిందిరా. లేచిపోయిందా? అవును నాయన, శోభనానికి ముందే నా మనవరాలు పారిపోయిందిరా. ఓల్డ్ కవరింగ్ రా ఇది. కవరింగా? కొట్టానంటే కుక్కనిస్తావా? ఎంత ఇస్తావేంటి? 10,000 ఇస్తాను రా. సుబ్బు, మది, సుల్తాన్, ఇదే వీళ్ళ ఇల్లు. కుక్కను కిడ్నాప్ చేస్తే ఇంత పెద్ద ఇల్లు అనుకోకండి. ఇది హంస వల్ల బామ్మగారి. మనవరాలు పారిపోయిందనే బాధతో బామ్మ ఇంటిని వీళ్ళకి రాసిచ్చి పైకెళ్ళిపోయింది. వీళ్ళు కుక్కలు నమ్మి సంపాదించింది ఈ నానో కార్ను మాత్రమే. కుక్క విశ్వాసమైందని అందరికీ తెలుసు, కానీ వీళ్ళు కుక్కకే విశ్వాసంగా ఉంటున్నారు. ఒక్కసారి ఇంట్లోకి వచ్చి చూడండి. ఈ అమ్మాయి కరీనా డాక్టర్ చదువుతోంది. చదువు అనేది అమ్మాయికి సైడేనండి. మెయిన్ ఏంటో తెలుసా? డోంట్ ట్రై ఆట ఆడమే. డోంట్ ట్రై ఆట అంటే ఏంటో నాలాంటి వాళ్ళకి కూడా తెలియదండి. అందుకే ఆ ఆట ఆడకండి, ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టుంటారు కదా. అలాంటి వాటిని వెతికి వెతికి కనిపెట్టి ఆడమేనండి ఈ అమ్మాయి పని. ఇప్పుడు కాదండి, చిన్నప్పటి నుంచి ఆడడం మొదలు పెట్టిందంటే చూసుకోండి.
టీనా సుల్తాన్ సూపర్ ఫిగర్ పికప్ చేశానని చెప్పాడే. తను చుడిదార్ వేసుకున్న బామ్మలా ఉందే. చెప్పవే. మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. ఈ దారుణాన్ని చూడకు, కళ్ళు పుచ్చిపోతాయి. మంచోడ్లా మనమైతే రావాలి. మిరిండా ఏంటి సేటు, మ్మ్. నువ్వు వెటర్నరీ డాక్టర్గా మారిపోయావు? మాకు అనవసరమైన విషయమే అయినా అడుగుతున్నా, ఇన్ని కుక్కల్ని తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నా? సేటు బెంగళూరులో ఒక పెట్ షాప్ ఓపెన్ చేశాను రా. బావా, మనం కూడా కుక్కల షాప్ ఓపెన్ చేయొచ్చు బావా. ఇక్కడే దొంగతనం చేసి ఇక్కడే అమ్మితే దొరికిపోతారుగా. తిక్కనా వెళ్ళారా. కరెక్ట్ కదా. రే బావా, నా ప్రాణం కనిపించడం లేదు. కనిపెట్టి తెచ్చిన వాళ్ళకి 5 లక్షలు బహుమానం. 5 లక్షలు 5,000కి ఇచ్చేసాం కదరా. ఇక్కడి నుంచి తీసుకెళ్లి సేటుకిచ్చాం కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి వీడికిచ్చేద్దాం. 5 లక్షలు కాదు, 5,05,000 రూపాయలు. రేయ్ ఇదిగోరా, పువ్వుని తల్ల పెట్టుకో, అందంగా ఉంటావు. ఇదిగో సేటు. ఏంట్రా అంత లోపల? మీ బెంగళూరు కొట్టును పెద్ద చేద్దామని. సరిగాని ఆ కుక్కను పంపించేసావా? దాన్ని రేపు పంపిస్తున్నా లేరా. ఈ లోపల ఒక చిన్న బిజినెస్. అర్థం కాల. అదంతా నీకు అర్థం కాదులే, అది పెద్దోళ్ళ బిజినెస్లే. అది ఎలాంటి పెద్దోళ్ళ బిజినెస్ చెప్పొచ్చుగా. నాకు సంపాదించడానికి వెళ్ళిందిలే. డబ్బు కోసం సేటు కుక్కల చేత ఇలాంటి పనులు చేస్తున్నాడు. అవునరా మామా. రేయ్ ఒంటరిగా నిలబడ్డావేంట్రా? కుక్కలకు కూడా దొరుకుతుంది, కట్టుకున్న పెళ్ళం కూడా నాకు కనిపించట్లా. నీ ఫీలింగ్ నాకు అర్థమవుతుందిరా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు కామం కంటే కర్తవ్యమే ముఖ్యం. ఒక కుక్కని కాదు, 2 కుక్కల్ని లేపుదాం. ఓకే? ఎక్స్క్యూజ్ మీ మేడం, తను ఒక స్త్రీనే కదా. ఒక స్త్రీ మనసు ఇంకో స్త్రీకి తెలీదా? ఒక 10 నిమిషాలు ఆ డాగును మాకు ఇవ్వండి. మీ డాగు డాడీ అవడానికి మేము గ్యారంటీ. మిరిండా ఇక్కడ నార్మల్గా చూస్తేనే చూడలేము, ఇందులో సిగ్గు ఒకటి. రేయ్ బీడేరా ఓనర్. ఒరే బావా, వీడు కుక్కనే ఇలా చేస్తున్నాడే. రేయ్ ఊరుకోరా. అవును, మిరండా ఎలాగా మీ చేతిలో? యాక్చువల్గా టుడే యువర్ స్టోరీ. ముందు రోజు రాత్రి క్యారీ ఆఫీస్ పని ముగించుకొని డబ్బు తీసుకుందామని ఏటీఎం సెంటర్కి వెళ్ళాను.
అక్కడ ఒకడు నుంచోనున్నాడు. ఆ, వాణ్ణి చూడగానే తెలిసిపోయింది వాడొక రోగ్ అని. ఆహా. వాడి దగ్గర ఈ డాగ్ ఉందండి. ఎలాగా? వాడు ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్పాడు. ఆ. నా కొడుకు ఎంతో ఆశగా పెంచుకున్నాడు, నా భార్యకి ఒంట్లో బాలేదు, అందుకని ఈ డాగ్ నమ్ముతున్నాను అన్నాడు. ఓ గాడ్. వాడు చెప్పగానే నాకు అర్థమైంది వాడు చెప్పేది 100% అబద్ధమని. ఎందుకంటే పెట్టి పెంచుకునే ఎవ్వరైనా కుక్కని కుక్క అని పిలవరు, పేరు పెట్టే పిలుస్తారు. కరెక్ట్. వాడితో నేను గొడవ పడ్డాననే అనుకోండి. ఎక్కడ మన మిరండాకి, సార్ మిరండానే కదా దీని పేరు, మీరండానే. మన మిరండాకి ఏదైనా ఆపద వస్తుందేమోనని భయపడ్డాను. సో అందుకని నోరు మూసుకొని రేట్ ఎంత అని అడిగాను. 50,000 అని చెప్పాడు. వారిని దుంపద్దగా. నెక్స్ట్ సెకండ్ ఏటీఎం సెంటర్లోకి వెళ్ళాను, 50,000 తీసుకొచ్చాను, వాడి చేతిలో పెట్టాను, మిరండా తీసుకొచ్చాను సార్. థ్యాంక్స్ 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 థ్యాంక్ యూ. ఓన్లీ ఫైన్, థ్యాంక్స్ మాత్రం. ఆగండి ఆగండి, ఇప్పుడే వస్తాను. నువ్వు నేర్పించుకుంటే చక్కగా డాన్స్ చేస్తున్నాడేంటి? మిస్టర్ సుబ్రమణి సార్. ఈ 5 లక్షలు చాలు. ఓకే సార్. ఆ 50,000 మన మిరండా కోసం ఖర్చు పెట్టినట్టుగా ఉంటుంది, వదిలేసాయి. ఓకే సార్. ఇది తప్పు నాయనా. అది నేను ఇవ్వాల్సిన డబ్బు 5 లక్షలు. ఈ 50,000 మీరు కష్టపడి సంపాదించిన డబ్బు. ఇదిగో పట్టుకో. లేదు సార్, వద్దు సార్. పట్టుకోవయ్యా. సార్, అయ్యవా. సేటు దగ్గర నుంచి 5,000, ఈ బట్టతలోడ దగ్గర 5 లక్షలు, ఇంకా ఈ బట్టతలోడ దగ్గర నుంచి 50,000. ఒక కుక్కకి 5,55,000. సుబ్బు, ఇక ఇక్కడ నిలబడకు, బయలుదేరో. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ధారాళంగా తీసుకో. థు. ఎందుకు ఈ కుక్క ఆ కుక్కతో సెల్ఫీ తీసుకుంటోంది? ఎందుకురా కుక్కతో సెల్ఫీ తీసుకున్నావు? ఆ కుక్క కోసం కాదురా. రేయ్, నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చని మీకు తెలుసు కదా, ఇదేంటి చైనీస్ని చూపిస్తున్నారు? రేయ్ ముయ్యరా. ఇందులో ఏముందిరా? కుక్కని కిడ్నాప్ చేస్తేనే 5 లక్షలు ఇచ్చాడు, వాడి కూతుని కిడ్నాప్ చేస్తే వద్దు మామా, అమ్మాయిలు కుక్కల్లా సాఫ్ట్ కాదు. రిస్కేరా. ఒకసారి కిడ్నాప్ చేస్తే లైఫ్ సెటిల్ కదా. మామా ఎంతేస్తాడ్రా? హ, వాడేంటి మనకిచ్చేది? మనం అడుగుతాం 5C అడుగుదాం. తలా ఒకటింగాలు, లైఫ్ సెటిల్. వద్దు మామా, కుక్కల జీవితం చాలా బాగుంది, ఫిగర్ వద్దు. నువ్వు కావాలంటే డ్రాప్ అయిపోరా, నీ షేర్ నీకు ఇచ్చేస్తాం. సరే, మన తర్వాత ప్లాన్ ఏంటి? తర్వాతి ప్లాన్ తనని ఫాలో అవడం. హే, తను ఓడిపోయింది. హే, ఇది నైఫే. ఓ పాపా లాలి, జన్మకే లాలి, ప్రేమకే లాలి, పాడనా తీయగా ఓ పాపా.
చెప్పు. బంగారం ఊరెళ్ళొస్తా. అదే ఉదయమే చెప్పావు కదా, మళ్ళీ ఏంటి? అది కాదు, ఫ్లైట్ మోడు ఆన్ చేయబోతున్నా. ఏం అవసరం లేదు, ఫోన్ పెట్టు. మీ నానేమన్నా లూజటే? రేపు నీ బర్త్డే, ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నారు. నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికట. ప్రతి సంవత్సరం నా బర్త్డేకి ఏదో ఒక ఊరికి వెళ్ళి గిఫ్ట్ కొనుక్కొస్తారు, కానీ పార్టీకి కరెక్ట్గా హాజరవుతారు. నైట్ మొత్తం ప్రాక్టీస్ చేస్తాను. రేపు పార్టీకి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. నిన్ను గెలవడం బాగా ఈజీనే. జపాన్లో మిత్సుబిషి కంపెనీ జరిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డులో చూడు, టాకా యుహి ఇషుకావా అనే అతను 24 నిమిషాల్లో రికార్డ్ బ్రేక్ చేశాడు. అతన్ని బీట్ చేయాలి, అదేనే మ్యాటరు. సరే ఓకే 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 ఓకే. దేవుడి గది. దేవుడా, వీడికి దయచేసి మంచి బుద్ధులు ఇవ్వు. కుక్క రే, ఏంట్రా బెడ్ మీద కుక్క ఉంది? ఇప్పటికీ పోయింది లేదు. ఈ కుక్కను తీసుకెళ్తే ఇంకో 5 లక్షలు దొరుకుతుంది. తీసుకెళ్తావరా? మూసుకొని రారా. ఏదో ఒకటి చెయ్. నేను నీకు ముందే చెప్పాను కదా, అక్కడ చూడు. కుక్కను లేపేద్దాం. ఒకటి బెడ్రూమ్లో వాడి ఫోటో ఉండాలి, లేదంటే వాడి కూతురు ఫోటో ఉండాలి. సంబంధమే లేకుండా కుక్క ఫోటోలు తగిలించాడు. అదే ఆ ఫోటోలో ఉన్న కుక్కను చూడు, అద్దాలు పెట్టుకుని అచ్చం వాడిలాగే ఉంది. వాడికి కుక్కకి కనెక్షన్ ఉందిరా. అందుకే కుక్క కోసం 5 లక్షలు ఇచ్చాడు. వాడి కూతురు లేపామనుకో, లేబర్ ఛార్జ్ కూడా దొరకదు. శబ్దం చేయకండి రా. ముద్దులు గిద్దులు పెట్టకరా, ఎదవా. నా మాట విను. రేయ్, రారా బయటికి. నిన్నే రా, ముందు రా. పడుతున్నాడు.
ఏంట్రా? అక్కడ చూడరా, ఎవరో నిద్రపోతున్నారు. మేలుకునే లోపు లేపేద్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే, మనం కుక్కనా కిడ్నాప్ చేస్తున్నాం. పట్రా. సారీ మామ. చెప్పట్టు. రేయ్, కాళ్ళు చేతులు మనిషి కూడా పట్టుకోండి. పట్టుకోండిరా. ఆ. అమ్మా. జాగ్రత్త. రేయ్, ఏంట్రా? అవుట్లైన్ అదిరిపోయింది మామ. మనిషి ఎవరో చూసేస్తాను. వెళ్ళు. మూసుకొని రారా. సరే, వచ్చేటప్పుడు తలుపు మూసేస్తానులే. రే, కలర్ జుట్టు పొడిగా, కామం కంటే బాధ్యత ముఖ్యం. మామా, ఇన్నాళ్ళు ఈ ఒళ్ళో కుక్కేర పడుకుందే, కానీ ఇప్పుడు థ్యాంక్స్ మామా. ఓం శాంతి. డస్టా? ఇక్కడ చూడరా, దుమ్ము బాగా పట్టేసింది. నీ కళ్ళకు డస్ట్ కనపడ్డంలా? ఇది మార్చిలో పడుకుని ఉన్న శవాన్ని కౌగులించుకున్నట్టు ఉంటుంది. అదే గనక తను మెలకువతో ఉన్నదనుకో, కిక్కుగా ఉంటుంది కౌగులించుకోవడానికి. దానికి ఒక ఐడియా ఉంది. దయ్యానికి భయపడిన అమ్మాయి ఈ లోకంలోనే ఉండదు. క్లోరోఫామ్ టైం ఓవర్. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వేంటి తనని కౌగులించుకునేది? మేం చేసే గోలకి తనే నిన్ను కౌగులించుకుంటుంది. మావా, థ్యాంక్స్ రా. మిమ్మల్ని చూస్తుంటే నాకే భయం వేస్తోంది. ఖచ్చితంగా నన్ను కౌగులించుకుంటుంది.
భయపడకు, నేను తప్పు చేయడానికి రాలేదు, నీ భద్రత కోసమే వచ్చా. చెప్తే నువ్వు నమ్మవు. ఇది దెయ్యాల కొంప. పక్కలోనే శ్మశానం. రోజు 4 దెయ్యాలు, చచ్చా 3 దెయ్యాలు రెంట్ కూడా కట్టకుండా ఈ రూమ్లో స్టే చేస్తున్నాయి. ఇదే దెయ్యం వచ్చే సమయం. చూసావా, నేను చెప్పానుగా, మనమంతా ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ముందు కాలింగ్ బెల్ నొక్కి వెళతాం, కానీ దెయ్యాలు ఒక ఇంట్లోకి వెళ్ళడానికి ముందు కరెంటు కట్ చేసి వెళతాయి. నీకేం తెలుసులే దెయ్యాల గురించి. నీకు భయంగా ఉంటే నన్ను కౌగిలించుకో. అక్కడ చూసావా, ఆ కిటికీలోనే ఫస్ట్ దెయ్యం ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు వచ్చింది నాన్న దెయ్యం. అమ్మ దెయ్యం ఆ కిటికీలో ఎంటర్ అవుతుంది చూడు. భయపడుకు భయపడుకు భయపడుకు, నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో పట్టుకో పట్టుకో, గట్టిగా గట్టిగా పట్టుకో. థాంక్స్ మావా. కడుపు మండిపోతోందిరా. అడుక్కొచ్చేది మనం, హాయిగా తినేది వాడా. అవును కదా, పదండి వెళ్దాం. ఈ అమ్మ దెయ్యం నాన్న దెయ్యం పిల్లకాయలు. ఈ నాన్నకు ఒక తమ్ముడున్నాడు చూడు, బాబాయ్ దెయ్యం. వాడొచ్చాడంటే నేనే జర్కైపోతాను. ఎందుకంటే వాడు ఏ కిటికీ నుండి వస్తాడు, ఎలా వస్తాడో ఏమీ తెలియదు. కానీ హఠాత్తుగా వస్తాడు చూడు. కలర్ జుట్టుగాడు కళ్ళు తిరిగి పడ్డాడు. దేన్ని చూసి వీడు భయపడ్డాడు? తెలీదు మామ, వాడు లేచి చెప్తేనే తెలుస్తుంది. వెయిట్ చేద్దాం. దెయ్యం వేషం వేసుకుని తన్ను భయపెట్టమంటే నన్నెవడరా భయపెట్టింది? నేను కాదు. అబద్ధమాడకు. అంత దగ్గరకొచ్చి భయపెడతారా? ఏదో నేను కాబట్టి బ్యాలెన్స్ చేశాను. తన్న గనక అలా చేసుంటే ఈ పాటికి చచ్చేది. తర్వాత దెయ్యంగా మారి మా నలుగురిని నాశనం చేసుంటుంది. ఏంటి వాగుతున్నావు? మావా, దాని నంబర్కి ఫోన్ చేసావా? స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. న్యూస్ వినగానే ఫ్లైట్లో బయలుదేరాడు అనుకుంటున్నా. ఒక 2 hours వెయిట్ చేద్దాం. మావా, నాకు డౌట్ రా.
ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చాం. తిట్టడం లేదు, గొడవ పడడం లేదు. ఎందుకు సైలెంట్గా ఉంది? అది మనకు అనుకూలంగా ఉందిగా, నువ్వు మూసుకో. నీకెందుకు కాలుతోంది? మరి మా ముగ్గురిని డ్రాప్ చేసి అమ్మాయిని నువ్వు పికప్ చేసుకుంటావా? మామా, ఇంకో 2 గంటలు టైం ఉంది. ఆలోపు కొత్త గేమ్ని ప్లాన్ చేద్దామా? గేమ్ అంతా ఓకే, కానీ నువ్వు లేవు. ఏ? నువ్వు ఆల్రెడీ బ్యాటింగ్ చేసావుగా. వెళ్ళే సైలెంట్గా మూసుకొని కూర్చో. మా ముగ్గురికే మ్యాచ్. డోంట్ ట్రై ఆడదామా? డోంట్ ట్రై అంటే? ఎలుకని పట్టే మిషన్లో ఎరపెట్టి తీసుకొస్తోంది. పిలిచుంటే తనే వచ్చుంటుందేమో. వీళ్ళు క్లోరోఫామ్ ఎందుకు ఇచ్చినట్టు?